ఈ వీడియో చూస్తున్న నువ్వు బహుశా అలసిపోయి ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, లేదా జీవితంలో దారి తెలియక ఆగిపోయి ఉండొచ్చు. కానీ ఒక్క మాట చెప్తాను చూడు, నువ్వు ఓడిపోయిన వాడివి కాదు, నువ్వు ఇంకా గెలవాల్సిన వాడివి. జీవితం ఎందుకింత కష్టంగా ఉంటుంది? ఈ ప్రపంచంలో ఎవరికి సులువైన జీవితం లేదు మిత్రమా. ఎవరికైనా డబ్బు సమస్యలు, కుటుంబ బాధ్యతలు, ఆరోగ్య సమస్యలు, అవమానాలు, ఒంటరితనం, ఇంకా ఏదో ఒకటి ఉంటుంది. కానీ తేడా ఏంటంటే కొంతమంది ఆగిపోతారు, కొంతమంది ముందుకు అలాగే నడుస్తారు. ముందుకు నడిచే వాళ్ళే విజేతలు. మిత్రమా, నువ్వు చేసే ప్రయత్నాన్ని, నీ కష్టాన్ని, నీ కన్నీళ్లను ఈ లోకంలో ఎవరూ చూడకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, నీ శ్రమను ఆ దేవుడు చూస్తున్నాడు. నీ ప్రయత్నాన్ని కాలం గుర్తించుకుంటుంది. ప్రపంచం నిన్ను చూసి నవ్వచ్చు, నువ్వేం సాధిస్తావని అడగచ్చు. అప్పుడు ఒకటే చేయాలి, నీ లోపల నువ్వే చెప్పుకోవాలి, నేను చేయగలను, నేను మారుతాను, నేను గెలుస్తాను. మిత్రమా, నీ మీద నమ్మకం పెట్టుకున్న రోజే, ఆ రోజు నుంచే నీ జీవితం మారడం మొదలవుతుంది. చిన్న అడుగులే పెద్ద విజయాలు. ఈరోజు నువ్వు చాలా చిన్నవాడివి అనిపించుకోవచ్చు, నీ ప్రయత్నం చిన్నగా అనిపించవచ్చు. కానీ గుర్తుపెట్టుకో మిత్రమా, చిన్న విత్తనం నుంచే పెద్ద చెట్టు పెరుగుతుంది. రోజు కొంచెం కష్టపడు, రోజు కొంచెం నేర్చుకో, ప్రతిరోజు కొంచెం మెరుగుపడు, అదే చాలు. మోటివేషన్ ఒక్కరోజు ఉంటుంది, కానీ డిసిప్లిన్ జీవితాంతం ఉంటుంది. మనసు లేదన్నా పని చేయాలి, అలసిపోయినా ముందుకు వెళ్ళాలి, ఎవరు చూడకపోయినా ప్రయత్నం చేయాలి. అదే నిజమైన విజేత లక్షణం. పడిపోవడం ఓటమి కాదు, అక్కడే ఉండిపోవడమే నిజమైన ఓటమి. తప్పు చేశావా, నేర్చుకో. ఓడిపోయావా, బలపడు. నష్టం వచ్చిందా, తెలివిగా తిరిగి లేచు. అంతే తప్ప ఫెయిల్యూర్ అనేది ఒక పాఠం మాత్రమే, ఎండు కాదు మిత్రమా. ఓర్పు చాలా ముఖ్యం. ఈ రోజే ఫలితం రావాలని అనుకోవద్దు. చెట్టు నాటిన రోజే పండ్లు రావు, సమయం పడుతుంది. నీ కష్టానికి కూడా సరైన సమయం తప్పకుండా వస్తుంది. ఓర్పుగా ఉండు. నీ కుటుంబం గుర్తుపెట్టుకో, నీ విజయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. అదే నీ అమ్మ, నీ నాన్న, నీ కుటుంబం. వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలంటే ఈరోజు నువ్వు త్యాగం చేయాలి. సౌకర్యంలో ఉన్నంతకాలం జీవితం మారదు. భయం ఉన్న చోటే ఎదుగుదల ఉంటుంది. నిన్ను భయపెట్టే పనులే నిన్ను గొప్పవాడిగా మారుస్తాయి. నీ కథ ప్రత్యేకంగా ఉండాలి మిత్రమా. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు, నీ నిన్నటి నువ్వుతో పోల్చుకో. ఈరోజు నువ్వు కొంచెం మెరుగైతే చాలు. నువ్వు పనికి రావు, నీ వల్ల ఏమీ కాదు, అలాంటి మాటలు వినిపిస్తాయి. వాటిని ఇంధనంగా మార్చుకో.